అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. దానికి మీకైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే పట్టుకొని వచ్చిన. ఏదైతే తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే స్పీకర్ పరిధిలో అయితే ఉంది. దాని మీద త్వరలోనే అంటే 3 నెలల లోపలనే వాళ్ళని ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి, వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టు ధర్మాసనమే స్పష్టం చేసిన నేపథ్యంలో ఒకసారి ఈ వార్త అయితే చూడండి మీరు. పార్టీ ఫిరాయింపులకు షాక్, అసలైన గ్రౌండ్ రిపోర్ట్. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 18 నెలల కింద ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రాగానే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ని మనం ఒక్కసారి చూద్దాం, మీకు చూపిస్తా. రైట్, కడియం శ్రీహరి ఎక్కడి నుంచి? స్టేషన్ గన్పూర్ నుంచి. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఎక్కడి నుంచి? పటాన్ చెరువు నుంచి. ఆ తర్వాత దానం నాగేందర్, తర్వాత ఖైరతాబాద్ నుంచి. తర్వాత తెల్ల వెంకట్రావు ఎక్కడి నుంచి? భద్రాచలం. రైట్. తర్వాత కాల యాదయ్య చేవెళ్ళ. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ కదా, బాల్కొండ బాన్స్వాడ. తర్వాత డాక్టర్ సంజయ్ జగిత్యాల. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల. తర్వాత అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి. ఇదంతా మీకు ఎందుకు తీసుకుని రావాల్సి వస్తుందంటే, వీళ్ళ మీద అసలు సరే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం కథ అనే దాని మీద తర్వాత ముచ్చట మేము ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసినాం యాజ్ ఎ మిర్రర్ టీవీ నుంచి. అసలు ఏంది వీళ్ళ భవితవ్యం ఏంటి, భవిష్యత్తులో వాళ్ళ మీద నమ్మకం ఉంటుందా, మళ్ళీ నిజంగా వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఇట్లాంటి ఒక క్రూషియల్ టైంలో పార్టీ మారేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని లేకపోతే భవితవ్యాన్ని పనంగా పెట్టిర్రా, లేకపోతే పార్టీ మారినా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్ ఏదైతుందో, లేకపోతే వాళ్ళకి నియోజకవర్గ ప్రజలు ఎంత మేరకు నమ్ముతుర్రు అనే అంశానికి సంబంధించిన దాని మీద ఈ నియోజకవర్గాలకు సంబంధించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలో మాకు తెలిసిన నిజాలు చెప్తే మాత్రం వాళ్ళు ఒకవేళ స్పీకర్ వాళ్ళ మీద వేటు వేసినా వేయకపోయినా కానీ వాళ్ళ రాజకీయ జీవితం మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంట్లో మీకు ముఖ్యంగా ఒక 2 పేర్లు చెప్తా. కడియం శ్రీహరి అంటే ఒక లెగసీ ప్రకారం కడియం శ్రీహరి అనేటు ఆయన స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి రాజకీయానికి ఆయన చాలా వరంగల్ రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. గతంలో టీడీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు, ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం స్థాయి దాకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన తర్వాత రీసెంట్గా ఏదైతే పార్టీ అధికారం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన నేరుగా పార్టీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా ఆయన కూతురు కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఎంపీగా గెలిచే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆ సీటుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకొని కొంత నగదు కూడా తీసుకున్నారు అని చెప్పేసి, లేకపోతే పార్టీ ఖర్చుల కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంపీకి సంబంధించినటువంటి కొన్ని సమావేశాల ఖర్చుల కోసం అధినేత నుంచి కొంచెం అమౌంట్ కూడా తీసుకున్నారని చెప్పేసి మనకు వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా పార్టీ మారిపోవడం, ఏమంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం, ఆయన కూడా మారడం, ఆ తర్వాత ఆమె కూడా ఎంపీగా గెలవడం జరిగిపోయింది. బట్ ఈమెకు ప్రస్తుతం అక్కడ స్టేషన్ గన్పూర్లో ఈయన గెలుపు అంటే అది జరిగిన తర్వాత, ఆయన పార్టీ మారిన తర్వాత ఆయన గ్రాఫ్ అమాంతంగా అంటే ఆల్మోస్ట్ మంచి మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు స్టేషన్ గన్పూర్లో అత్యంత బలంగా ఉన్నటువంటి ఏదైతే
కార్యకర్తల క్యాడర్ ఉన్నది స్టేషన్ గన్పూర్ ఒకటి, జనగాం ఒకటి. బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు కూడా కంచుకోటలు. ఆయనతో పాటుగా వెళ్ళింది ఆ కడియం శ్రీహరితో అంటే దాదాపుగా నిల్ అని చెప్పుకోవాలి. ఒక 10% మాత్రమే 10% మాత్రమే బీఆర్ఎస్ క్యాడర్ ఈయన ఎమ్మటి వెళ్ళినట్టుగా మనకు ఒక స్పష్టంగా ఒక విషయం తెలుస్తున్నటువంటి మాట. ఓన్లీ 10%. సరే, దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఒకసారి మీకు చూపిస్తా. 10% ఆయన వైపు బీఆర్ఎస్ వైపు ఉంది. బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి క్యాడర్ ఆయనతో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయన మళ్ళీ ఎలక్షన్లో కనుక పోటీ చేస్తే దాదాపుగా ఆయన రాజకీయ భవితవ్యం క్లోజ్ అనేది అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్లో మనకు వస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. రైట్. దాంతోపాటుగా గూడెం మైపాల్ రెడ్డికి ఆయనకు వర్గపోరు నుంచి మొదలు పెట్టుకుంటే ముందు నుంచి కూడా ఈ శివారు ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏంటంటే ఏ అధికార పార్టీలో ఉన్నా, అధికార పార్టీ కొత్తగా ఎవరు అధికారంలోకి వచ్చినా శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మాత్రం ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానించడమా లేకపోతే వాళ్ళ నయాలనో భయాలనో బెదిరించడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ బెదిరింపు క్రమంలో భాగంగా ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిన మాట వాస్తవం. ఎందుకంటే శివారు ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కొంచెం ల్యాండ్స్ ఉంటాయి, ఆ తర్వాత కొంచెం ఇండస్ట్రీలకు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే కొంచెం అన్యకాంతం కావాల్సి వస్తుంది, లేకపోతే ప్రభుత్వం నడపడానికి దాన్ని వేలంపాటు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే వాళ్ళు కొంచెం తలనొప్పిగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే తలనొప్పి అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళని నయానో భయానో తీసుకొని వచ్చేసినటువంటి పరిస్థితి. కానీ గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆయనకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. ఆయన పలుసార్లు చెప్పిండు కూడా, నేను అసలు పార్టీయే మారలేదు, అసలు నాకు సంబంధమే లేదన్న అత్యంత దీనస్థితికి వెళ్ళిన దాంట్లో గూడెం మైపాల్ రెడ్డి ఒక ఆయన. ఆయనతో పాటు కూడా క్యాడర్ దాదాపుగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడరు ఒక 10 నుంచి ఒక 5% కూడా ఆయనతో వెళ్ళలే. ఒక 5% కూడా ఆయనతో వెళ్ళలే. ఇంకా పోగా ఆయనకు కాంగ్రెస్ నుంచి విపరీతమైనటువంటి ఒక ఒత్తిడి ఉంది. అక్కడ ఉన్నటువంటి కాట శ్రీనివాస్ 2 వర్గాలుగా, ఆ తర్వాత నీలం మధు, అది ఒక 3-4 వర్గాలుగా అక్కడ విడిపోయి ఆయన రాజకీయ భవిష్యత్తుని దాదాపుగా క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున అవసరం అనుకుంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మారినరో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఫిరాయింపులు ఉన్నారో వాళ్ళని రేపు మళ్ళీ ఒకవేళ బై ఎలక్షన్లు అనివార్యమైతే వాళ్ళకే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఎవ్వరు కూడా పార్టీ మారిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కొంచెం కొన్ని లెక్కల ప్రకారం వాళ్ళకైతే కనీసం కార్పొరేషన్లో పదవులు కూడా ఇవ్వాలని పరిస్థితి. కనీసం మంత్రులు అవుతారని చెప్పినా కూడా మంత్రులు కూడా వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్గపోరు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మాకే టికెట్లు కావాలని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాదాపు గూడెం మైపాల్ రెడ్డికి కూడా చాలా కష్టంగానే ఉన్నటువంటి మాట ఈయనదిగా. ఇక దానం నాగేందర్ అనే ఆయన గురించి అత్యంతగా ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎవరు ఇక్కడ బై ఎలక్షన్లు వస్తాయంటే ఫస్ట్ ఇదొక పేరు వేసుకుంటే తర్వాత ఇదొక పేరు. ఎందుకంటే సరే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నేను చెప్తున్నా శివారు ప్రాంతాల ఎమ్మెల్యేలు అనేది ఏ పార్టీ వైపు అధికారం వస్తే ఆ పార్టీకి పొద్దుతిరుగులు పూలు లేక ఉరకడం అనేది గాయం. కొంతమంది నేతలు ఉంటారు, కొంతమంది నేతలు పోరు. బట్ ఏదో ఆశించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఏదో అన్యాయం చేసినట్టుగా లేకపోతే ఇంకేదో చేసినట్టుగా సడన్గా ఆయన పార్టీ మారినమాట వాస్తవం. పార్టీ మారడంతో పాటుగా ఇంకొక ఆయన మేజర్గా చేసిన మిస్టేక్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడం. ఆ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల ఏంటంటే బీఫామ్ మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ బీఫామ్ నుంచి పక్కన పెట్టుకొని ఇంకా ప్రస్తుతం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేయడం ఈరోజు సుప్రీంకోర్టులో అది పెద్ద అది కావాల్సిన అవసరం ఉంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద సెంట్రల్ అధినాయకత్వం ఎవరైతే ఉదయపూర్ డిక్లరేషన్ అయితేనేది, లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నట్టు పార్టీ ఫిరాయింపుదారులను ఎవ్వరు కూడా స్వీకరించరాదు కాంగ్రెస్ పార్టీలోకి, వాళ్ళందరూ రాజీనామా చేసిన తర్వాత స్వీకరించాలి, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వాళ్ళు పార్టీలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న దాంట్లో భాగంగా ఈరోజు దానం నాగేందర్ చేసినటువంటి మేజర్ మిస్టేక్ వల్ల ఆయన పదవీ గండం ఉంది. దాంతోపాటుగా ఖైరతాబాద్లో ఆయన ఏమంటే క్యాడర్ కూడా ఒక 15% క్యాడరు ఆయన ఏమంటే వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఏమంటే 15% క్యాడరు నిజం. ఎందుకంటే ఈ మధ్యలో ఆయన స్వరం కూడా మారింది. నేను పార్టీ మారినా మారకపోయినా కూడా ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దాంట్లో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఏదైతే ఉందో, అంటే నగరం హైదరాబాద్ నగరం ఈ ఫార్ములా రేసు వల్ల ఖచ్చితంగా దాని బ్రాండ్ వాల్యూ పెరిగింది అని చెప్పేసి ఒక విధంగా కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు దాని మీద బురదల్లే ప్రయత్నం చేసిర్రు. ఇష్టానుసారంగా ఈ ఫార్ములా మీద కూడా కేసులు కూడా వేయడం జరిగింది. ఈడీ కేసులు దాకా అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు విచారణ కూడా హాజరైన నేపథ్యం కూడా చూస్తాం. కానీ
ఈ ఫార్ములా రేసింగ్ వల్ల ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగింది అని చెప్పడంలో చాలా గట్టిగా దానం నాగేంద్ర కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా నాకు కేసీఆర్ ఇష్టం, నాకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం, తర్వాత నేను కూడా బీఆర్ఎస్ మనిషిని అని చెప్పేసి ఆ క్యాడర్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల ఈ 15% అనేది దానం నాగేంద్రతో ఉన్నది. కానీ బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఖైరతాబాద్లో చాలా టఫెస్ట్ పరిస్థితి అయితే ఉంటుంది. ఆ టఫెస్ట్ పరిస్థితిలో భాగంగా మరి ఆయన గెలుస్తారా గెలవరా అనే అంశానికి సంబంధించిన దాని మీద క్యాడర్ అయితే కొంచెం చాలా ఆయన మీద విపరీతంగా వ్యతిరేకతతో ఉన్నమాట వాస్తవం బీఆర్ఎస్ క్యాడర్ అయితే. కానీ అలా చెప్పేసి ఖైరతాబాద్లో కాంగ్రెస్ అనుకున్నంతగా లేదు. ఏమన్నా ఆయన వ్యక్తిగత ఇమేజ్ కానీ ఏమైనా పనిచేస్తే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఒక బలమైన బీఆర్ఎస్ నేతనో లేకపోతే ఇంకో బీజేపీ ఇంకెవరో వాళ్ళు వస్తే మాత్రం ఈసారి దానం నాగేందర్కు దాదాపుగా పదవీ గండం అక్కడ సుప్రీంకోర్టు నుంచి, ఇక్కడ స్పీకర్ నుంచి, అట్ ద సేమ్ టైం ప్రజాక్షేత్రం నుంచి కూడా ఉండడం మాత్రం ఖాయంగా అనిపిస్తుంది. రైట్. దాంతోపాటుగా తెల్లం వెంకట్రావు ఆయన ఈయన పాపం అంటే కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఖమ్మం రాజకీయాలు ఎట్లుంటాయో తెలుసు. ఖమ్మం రాజకీయాలు ఒక్కరు శాసిస్తూ ఉంటారు. ఆ ఒక్కరు శాసించడం భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు అని చెప్పేసి పేరుంది ఆయనకు. ఆయన కూడా పార్టీ మారిండు. కానీ వీళ్ళందరికీ ఒక కామన్ ఏజెండా ఏందో తెలుసా, ఎవ్వరు కూడా మేము పార్టీ మారినామని చెప్పేసి బహిరంగంగా పోయి చెప్పలేని పరిస్థితి. ఏదో కండవలు వేసుకుంటారు పార్టీ మీటింగ్లో, ఇంకా కొంతమంది అయితే పార్టీ మీటింగ్లో కూడా పోలేని పరిస్థితి. కానీ తెల్ల వెంకట్రావు గారు ఏం చేసిర్రు, ఆయన మన ప్లీనరీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి సంబంధించిన దాంట్లో ఆయన నేరుగా పోయి హాజరైంది, అది కాంగ్రెస్ కండవ కప్పుకొని. దాన్ని సోషల్ మీడియాలో చాలామంది చూసిరు. సుప్రీంకోర్టు కూడా అదే సబ్మిట్ చేసిరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో ఆయనకు కూడా గట్టిగానే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖమ్మంలో పెద్ద బీఆర్ఎస్కు సంబంధించిన దాంట్లో అక్కడ కొంచెం మిక్స్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఆయన పెద్ద క్యాడర్ అయితే ఏం వెళ్ళలేదు. ఒక 5% కూడా ఆయన క్యాడర్ అయితే వెళ్ళలే బీఆర్ఎస్ నుంచి. ఆయనతో పాటు 5% పోయింది ఆయనతోటి, ఓన్లీ 5% క్యాడర్ మాత్రమే భద్రాచలంలో ఆయనతో పోయినట్టు ఉంది. రానున్న రోజుల్లో నిజంగానే ఇలాగే కొనసాగితే ఈయనకు కూడా పదవి గండం అయితే గట్టినే ఉంది. చూడాలి మరి ఏమన్నా మళ్ళీ అవకాశం ఉంటే. ఇక అక్కడ వ్యక్తి భజనలు ఉంటాయి ఖమ్మంలో, కొంచెం పాలిటిక్స్ రెడ్డి పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఇక ఎవరైనా అక్కడ ఉన్నటువంటి మంత్రుల్లో ఎవరో మంచి సావధానం ఇస్తుంది కదా తప్ప దాదాపు బై ఎలక్షన్లు వస్తే మాత్రం తెల్ల వెంకట్రావు గెలుపు అనేది దాదాపుగా అసాధ్యం. రాసి పెట్టుకోండి. ఇక కాలయాదయ ఈయన పాపం చాలా ఎవరైనా నిస్వార్థ ఏమంటారు దాన్ని, ఆయనకు ఒక మంచి అది ఉంటుంది ఏంది, రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ పూరెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి, అదే అత్యంత ధనిక నియోజకవర్గంలో పేద ఎమ్మెల్యే అని చెప్పేసి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, నిరాడంబరుడు, పాపం ఎవ్వరితో ఏం సంబంధం ఉండదు, ఆయన చేసుకుంటూ పోయే మనిషి. కాకపోతే సడన్గా ఎందుకంటే నేను చెప్పిన కదా శివారు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అధికార పార్టీలో ఎవరున్నా వాళ్ళకి కావాల్సిందే. దాంట్లో భాగంగానే కాలయాదయాలు ఆయనతో పోయారు. ఆయనకు కూడా మేము చేసిన సర్వేలో కనీసం ఆయన బట్టి కూడా ఒక 5% కూడా బిలో 5% బీఆర్ఎస్ క్యాడర్ వెళ్ళిపోయింది. కదిమ్మ 95% ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఉన్నారు. చాలామంది అక్కడ నుంచి మనకు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం కాలయాదయ కూడా ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే కొంచెం కష్టమే ఈసారి. ఒక యంగ్ లీడర్ ఎవరైనా మంచి లీడర్ వచ్చేస్తే ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కాలయాదయ ఎందుకంటే ఆయన వయసు రీత్యా వాళ్ళ కొడుకులకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద పేరు అయితే లేదు. చూడాలి మరి అలా అవకాశం ఉంటే ఆయన ఎట్లా అని చెప్పేసి. ఇక ప్రకాష్ గౌడ్ పాపం ఈయన అత్యంత అదృష్టవంతుడు, ఇప్పుడు దురదృష్టవంతుడు కూడా నాకు తెలియదు. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు కానీ ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడే అదైతే లేదు. ప్రస్తుతం ఎందుకో మరి బీఆర్ఎస్ పార్టీలోకి కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చిండు, టీడీపీలో నుంచి గెలిచిండు. టీడీపీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, లేకపోతే రేవంత్ అండ్ కో ఫైమ్ కురేసి వేమనరేందర్ రెడ్డి గారి అలా ఏమంటారు దాన్ని ఆలోచన మేరకు పార్టీలో అయితే మారిండు. ఆయన పార్టీ మారి చాలాసార్లు ఆయన నిరసనలు ఆయన మీద చాలా జరిగినాయి రాజేంద్ర నగర్లో. ఆ తర్వాత జనరల్ సీటు అయినా కూడా ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మంచిగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన అక్కడ చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ హైడ్రా దెబ్బ ప్రకాష్ గౌడ్ బిన్నే పడ్డది. అంటే ఆ నియోజకవర్గం నుంచే అసలు హైడ్రా స్టార్ట్ కావడంతో ఆయన మీద చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆయన ఏమంటే వెళ్ళిన క్యాడర్ కనీసం 2% కూడా లేదు. 2% క్యాడర్ బీఆర్ఎస్ క్యాడర్ ఆయనతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ క్యాడర్ని ఎంగేజ్ చేసుకోవడంలో, అంటే బీఆర్ఎస్ పార్టీని ఆడ బలంగా ఉంచుకోవడంలో ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్ల కార్తిక్ రెడ్డి సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చినా, నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చినా కూడా నిజంగా రాజేంద్ర నగర్ పీపుల్ కూడా కొంచెం యంగ్ బ్లడ్ని, అట్లా కొంచెం బలమైన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలామంది అక్కడ
యూత్ సంబంధించిన దాంట్లో కూడా అక్కడ మార్పు అయితే కోరుకుంటున్నమాట వాస్తవం. దాంట్లో పట్టణ కార్తిక్ రెడ్డి గట్టిగా కనుక అక్కడ నిలబడి ఇప్పటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో నిలబడితే మాత్రం రాజేంద్ర నగర్ సీటు దాదాపు కొట్టొచ్చు. ప్రకాష్ గౌడ్ కంచుకోటను మాత్రం బద్దలు కొట్టొచ్చు. ఈయన కూడా పెద్ద బై ఎలక్షన్లు వస్తే అక్కడ మాత్రం టఫ్ ఉంటుంది, కానీ ప్రకాష్ గౌడ్ అయితే కొంచెం తక్కువ ఏజ్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇక లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ఎక్కువ పదవులు అనుభవించిన దాంట్లో ఆయన కూడా ఒకటి. మరి ఆయనకు సరే రాజకీయ భవిష్యత్తు కోసమా, లేకపోతే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమా, లేకపోతే ఆయన ఏమనుకున్నాడో ఎట్లా అనుకున్నాడో తెలియదు, కానీ ఈ వయసులో ఆయన చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన ఇక రాజకీయంలో మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాడు, రాసి పెట్టుకున్నాడు. ఎందుకంటే బాన్సువాడకు సంబంధించిన దాంట్లో కొంచెం అక్కడ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉంటాయి, కాంగ్రెస్ కొంచెం చాలా తక్కువ. కానీ ఆయన నమ్మి ఓట్లు వేసిరు. ఆయన అరే మళ్ళీ గెలిస్తే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయనకు మంచి ఛాన్స్ వస్తుంది, మంచి అవకాశం వస్తుంది అని చెప్పేసి అక్కడ ప్రజలైతే గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ అది ఎంత పెద్ద తప్పిదో ఆయన కొన్ని రోజులు అర్థమైంది. అక్కడ వర్గపోరు విపరీతంగా నడుస్తుంది. ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో వాళ్ళిద్దరి మధ్య చాలా ఎప్పుడు కూడా అసలు బాహాబాయికి దిగడాలు, కొట్లాడుకోవడాలు కూడా చూస్తున్నాం. చూడాలి మరి అది కాంగ్రెస్ పార్టీకి అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాకడం అనేది పెద్ద తలకాయ నొప్పులే తెచ్చిపెట్టింది. కానీ భవిష్యత్తులో ఆయనకైతే రాజకీయ జీవితం దాదాపు అక్కడ కూడా ఒక 5% మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు క్యాడర్ ఆయనతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా చెక్కు చేరకుండా అలానే ఉన్నారు. ఆయనది కూడా అంతే. ఇక డాక్టర్ సంజయ్ ఇక ఈయనదైతే క్లోజ్, జీరో 0% కూడా ఎంగేజ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చాలా గట్టిగానే మోసం చేసిన దాంట్లో అది ఉంటుంది. వాళ్ళ వియ్యంకుడికి సంబంధించిన కొంచెం పెండింగ్ బిల్లుల కోసం ఆయన పార్టీ మారినట్లుగా అక్కడ లోకల్ సామాజిక వర్గం, లోకల్ ప్రజలైతే చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా డాక్టర్ సంజయ్ చేసింది ఆయన ఆత్మహత్య సదృశ్యమే. ఆయన పార్టీ మారడం అక్కడ క్యాడర్కు విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చినా లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా డాక్టర్ సంజయ్ అనేటు ఆయన జగిత్యాల నిలబడ్డా ఇక ఆయన గెలుపు మాత్రం దాదాపుగా అసాధ్యం అని చెప్పేసి కూడా జగిత్యాల ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఆయనతో 0% కనీసం ఏ క్యాడర్ కూడా వెళ్ళలేదు. ఆ క్యాడర్కి సంబంధించిన దాంట్లో 0% ఆయనతో ఉంది. ఆయన అసలు అది కూడా ఆయన అంతర్మానంగా కొంచెం అవుతూ ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఈ తప్పిదం ఏదన్నా చేసుకొని బీఆర్ఎస్ వైపు వచ్చినా కూడా ఆయన తీసుకునే పరిస్థితి బీఆర్ఎస్ వైపు అయితే ఉండట్లేదు. ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది. ఇక తర్వాత బాలకృష్ణ మోహన్ రెడ్డి పాపం ఈయనదొకటి, అటు పార్టీ మారినని చెప్పుకోలేడు, ఇటు అలానే ఉన్నానని చెప్పుకోలేడు. ఓ రోజు మరే ఇక నాతో అయితలేదు వీళ్ళతోటి అసలు అనవసరంగా పార్టీ మారిన నేను నాకు ఏం చేస్తలేరు అని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈయనతోటి ఏమైనా ప్యాటర్ పోయిందంటే రెడ్డి సామాజిక వర్గం కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ అక్కడ గద్వాలలో వాళ్ళేదో పోయి ఉంటారు, కానీ ఆయన ఒక 5% మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ని ఎంగేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక 5% అంతే. మిగతాదైతే సేమ్ టు సేమ్. ఎందుకంటే ఆయన అలా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేడు, ఇమిడే పరిస్థితి కూడా లేదు. అలా ఇమిడినా ఆయన ఎన్ని రోజులు ఉంటాడు అనేది కూడా తెలియదు. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ గట్టి నిర్ణయం తీసుకుంటే బై ఎలక్షన్లో మాత్రం ఆయన గట్టి ఎదురు దెబ్బ మాత్రం తాకడం ఖాయం. ఇక లాస్ట్ ఉన్నది అరికపూడి గాంధీ. ఈయన బాగానే ఒక 15% దాకా ఎంగేజ్ చేసుకున్నాడు. ఒక 50% దాకా ఎంగేజ్ చేసుకున్నాడు అంటే షేర్లింగపల్లిలో ఎక్కువ సెటిలర్స్ ఉంటాడు కాబట్టి ఆయన కూడా పార్టీ మారాలి, అందులో టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సరే కొంతమంది ఎంగేజ్ అయితే జరుగుతున్నది. కానీ బై ఎలక్షన్లో ఆయనకు అక్కడ బలమైన లీడర్ ఎవరైనా ప్రతిపక్షం నుంచి వస్తే మాత్రం, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే మాత్రం అరికపూడి గాంధీ కూడా ఈసారి కష్టంగానే ఉంటుంది. ఇది మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేల గ్రౌండ్ రిపోర్ట్. అంటే సరే బై ఎలక్షన్లు అనేది స్పీకర్ నిర్ణయం, స్పీకర్లు ఎంతమంది మీద నిర్ణయాలు ఎంతమంది మీద వెయిట్ వేస్తాడు, లేకపోతే ఆయన నిమ్మక నీరైతే తూకుంటే మాత్రం సుప్రీంకోర్టు అయితే ఊకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఫిరాయింపులు అనేది జనాల్ని మోసం చేయడమే. 110%. ఎవరైతే నాకు ఆ పార్టీ నచ్చలేదు, ఈ పార్టీ నచ్చింది కాబట్టి నీకు ఓట్లు వేసినా అని చెప్పేసి సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు గెలుస్తారు, అదంతా కామన్. బట్ నిన్ను నమ్మి నీకు టికెట్ ఇచ్చి నీకు ప్రజల ఆదరణ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించిన పార్టీని ఈరోజు ఏదో నియోజకవర్గ అభివృద్ధి పేరిట లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కాదు, ఇక అంతా దీంట్లో ఎంత వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కోణాలు ఉంటాయంటే పార్టీ మారడంలో కొందరు ఏమంటారు పదవుల కోసం, కొందరు కొడుకుల కోసం, కొందరు కూతుర్ల కోసం, కొందరు పెంచుకున్న ఆస్తుల కోసం, మరికొందరు రాజకీయ లబ్ధి కోసం, మరికొందరు పైసా సంపాదన కోసం. అంత తప్ప కానీ ఎవ్వడు కూడా నియోజకవర్గ అభివృద్ధి ఈయన పోతేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈయన పోకపోతే నియోజకవర్గం కుంటుపడుతుంది అనేది లేదు. నిజంగానే ఇంతమంది ఎమ్మెల్యేలు పోయారు ఈ 10 మందిలో
ఈ 10 మంది నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలలో ఈ 20 నెలల పాటు తెచ్చినటువంటి బడ్జెట్ ఎంత, నిజంగా ఆ నియోజకవర్గాలు ఎంత అభివృద్ధి చెందినాయి అనే దాని మీద కూడా మనం డెఫినెట్లీగా వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్ చూసుకుంటాం. ఆ నియోజకవర్గానికి ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏందో అది కూడా చూస్తాం, వాళ్ళ పనితీరు ఏందో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక హామీతోటి వచ్చేటోళ్ళు కాదు, అది ఢిల్లీలో నిర్ణయించేటువంటి టికెట్, ఢిల్లీలో నిర్ణయించేటువంటి ఇది సీట్ వీళ్ళకే గ్యారంటీ అని చెప్పేసి అయితే లేదు. ఇప్పుడు ఈ పార్టీ మారిన వాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి టికెట్ ఇస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఎవరు నమ్ముకొని పార్టీ మారిన దాని మీద కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ కాదు మొత్తం భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే పార్టీ మారి అఫీషియల్గా కూడా నేను పార్టీ మారినని చెప్పుకోలేనంత అత్యంత దరిద్రమైన పరిస్థితి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. వాళ్ళ దాంట్లో మేము గ్రౌండ్లో కూడా చూసినాం, గ్రౌండ్లో కూడా వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత అయితే వస్తున్నమాట వాస్తవం. సరే చూద్దాం, అంటే రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. స్పీకర్ కూడా ఎక్కువ రోజులు దాన్ని తాత్సారం చేయకుండా ఎమ్మటే కనుక నిర్ణయం తీసుకుంటే ఈ 10 మందిలో ఎంతమంది బై ఎలక్షన్లు వస్తాయి, ఎంతమంది బై ఎలక్షన్లు వచ్చిన తర్వాత వీళ్ళరే వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళ పార్టీ మారడం కరెక్టే అని చెప్పేసి ప్రజలు ఎంతమంది తీర్పిస్తారో, లేకపోతే వీళ్ళు చేసింది అత్యంత శుద్ధ తప్పు అని చెప్పేసి వాళ్ళని ఓటమి పాలు చేస్తారని చెప్పేసి భవిష్యత్తు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.